అలాగే ఇక్కడికి వచ్చేసిన రైతులకు మరియు ప్రజలకు అందరికీ నా తరపున హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెళ్లిమర్రి మండలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గాజుల మండలంగా మన మంత్రివర్యులు ఇక్కడికి విచ్చేయడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా గాజుల మండలంలో దాదాపు 8,365 మంది రైతులకు దాదాపు 5.5 కోట్ల నిధులను ఆల్రెడీ వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. గతంలో మొదటి విడతలో 7,000 రూపాయలు, అలాగే రెండో విడత ఈరోజు 7,000 రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. అలాగే మూడో విడత 6,000 రూపాయలు మార్చి నెలలో జమ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన మండలానికి వస్తే ఇప్పటికే మన మండలంలో అన్ని గ్రామాల్లో దాదాపు 80% ఉలవలు పంపిణీ చేయడం జరిగింది వ్యవసాయ శాఖ అధికారుల తరఫున. అలాగే మన మండలంలో 2 గ్రామాలలో గోపనపల్లె మరియు నూలూడి గ్రామంలో 80% సబ్సిడీతో డ్రోన్ సరఫరా చేయడం జరిగింది వ్యవసాయ శాఖ తరఫున. అలాగే ముఖ్యంగా మిగతా గ్రామాల్లో కూడా భవిష్యత్తులో చేస్తారు. కానీ ఎవరైతే రైతులు ఆసక్తి చూపిన వాళ్ళు ఎవరైతే 2 లక్షల రూపాయలు వాళ్ళు డిపాజిట్ చేస్తే దాదాపు 8 లక్షల రూపాయలు సబ్సిడీతో వారికి డ్రోన్లు అందివ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మనం గతంలో పోలిస్తే గత ప్రభుత్వం 13,500 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు దాదాపు 20,000 రూపాయలు చెప్పిన విధంగానే సూపర్ 6 పథకంలో చెప్పిన విధంగానే 20,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అలాగే గతంలో జిఎస్టీ వ్యవసాయ పరికరాల మీద జిఎస్టీ వచ్చేసి 15%, 20% ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 5% మరియు అలాగే కొన్ని వ్యవసాయ పరికరాల మీద 0%కి తగ్గించబడింది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఎవరైతే పంట పెడుతున్నారో మొదటిసారిగా వాళ్ళు వచ్చేసి మీ రైతు భరోసా కేంద్రాల్లో వెళ్ళి మీరు నమోదు చేసుకున్నట్లయితే ఎవరైతే పంట పెట్టినారో వాళ్ళు నమోదు చేసుకున్నట్లయితే మీరు ఈ పంట ద్వారా నమోదు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదశాత్తు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మీకు లబ్ధి చూపే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే గతంలో గత ప్రభుత్వము రైతులను విస్మరించింది అనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.